ప్రైజ్ లార్డ్ అందరికీ. మత్తయి సువార్త 19వ అధ్యాయము 23లో దేవుడు ఏం మాట్లాడుచున్నాడంటే, ధనవంతులు పరలోక రాజ్యం చేరుట అసాధ్యము అని దేవుడు మాట్లాడుతున్నాడు. చదువుదాం. యేసు తన శిష్యుని చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నానని. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవరు రక్షణ పొందగలడని అడుగగా, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను. కాబట్టి ఇక్కడ 23లో మాట్లాడుచుంది ఏంటంటే, ధనవంతులు పరలోక రాజ్యం చేరరు అని. మనం ఈ లోకంలో ధనం కావాలని, ఆస్తులు కావాలని, అంతస్తులు కావాలని, ఇంకా ఏవేవో లోక ఆశలు కలిగి ఉంటాము. కానీ దేవుడు మాట్లాడుచున్నాడంటే, ఏ రోజు మటుకు అది సరిపోతుంది, రేపటి దినమును గూర్చి చింతించవద్దు అని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుచున్నాడు. కాబట్టి మనకి ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు, మన బిడ్డల్ని ఎలాగ పోషించాలో ఆయనకి తెలుసు, సమస్తము ఆయనకి తెలుసు. కాబట్టి మనము ఈ లోక ఆశలు కలిగి ఉండకూడదని దేవుడు మాట్లాడుచున్నాడు. చూడండి, ధనవంతులంట పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయంగా చెప్తున్నారు. ఎందుకంటే ధనం ఉన్న చోట దేవుని భయం ఉండదు, దేవుని ఆత్మ ఉండదు. ధనం ఉన్న చోట ఒకలాంటి గర్వం అనేది వచ్చేస్తుంది. కాబట్టి ధనవంతుడు పరలోక రాజ్యం చేరడని మాట్లాడుచున్నాడు. కాబట్టి మనము ఏవో మనకి అవి లేవు ఇవి లేవని మనం ఎప్పుడు బాధపడకూడదండి. ఈ లోకంలో మనం దరిద్రులైనప్పటికీ ఆయన రాజ్యంలో మనము ధనవంతులము. ఆయన రాజ్యంలో మనము ధనము సంపాదించుకోవాలి. ఎలాగంటే, మనకి దేవుడు ఈ లోకంలో ఈ ఆయుష్ని ఇచ్చినప్పుడు, ఈ లోకంలో ఉన్నప్పుడే మనము మోకాళ్ళ ప్రార్థన చేత ఆయన్ని సంపాదించుకోవాలి, మన యేసయ్యని సంపాదించుకోవాలి. పరలోకంలో మనము ధనమును సంపాదించుకోవాలని ఆయన వాక్యాలు చెప్తున్నాయి. ఈ లోకంలో మనం ధనము సంపాదించుకుంటే దొంగలు కన్నం వేస్తారంట, చెమటలు కొట్టి వేస్తాయంట. కాబట్టి ఈ లోకం ధనం వద్దని దేవుడు మాట్లాడుచున్నాడు. దయచేసి అందరూ దేవుడు మాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదని సణుక్కొని గొణుక్కొనకుండా ఆయన ఇచ్చిన దాంట్లో సంతృప్తి పడటం నేర్చుకుందాం. ఎందుకంటే మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకి సమస్తం తెలుసు. మీకు ఏదైనా అవసరమైతే ఆయన ప్రార్థన చేయండి. అనుకున్న దానికంటే అధికంగా చేసే దేవుడు మన దేవుడు. కాబట్టి ఎవరికి అన్యాయం చేయడు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ అవసరతలు సమస్తము ఆయన ఎదుట చెప్పుకోండి, ఆయనతో మాట్లాడండి, ఆయనతో సంభాషించండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ధనం గురించి అయితే ఆశపడకూడదు. ధనవంతులు అవ్వాలి, అలా ఉండాలి, మంచి స్టేటస్లో ఉండాలి అని వద్దు. చాలు, దేవా నాకు ఈరోజు ఇది ఇచ్చావు చాలు, దేవా నా బిడ్డల్ని నీవే పోషించు, తండ్రి నాకు ఒక చిన్న ఉద్యోగం ఇవ్వు, నా బిడ్డలను పోషించుకోగలిగిన ఉద్యోగాన్ని నాకు దయచే తండ్రి, నా తల్లిదండ్రులను పోషించుకునే ఉద్యోగాన్ని నాకు దయచే తండ్రి అని అలాగ ప్రార్థించుకోవాలి. ధన వ్యామోహం కలిగి ఉండకూడదని దేవుడు మాట్లాడుచున్నాడు. ఆమేన్.